రేపొద్దున లోకల్ బాడీస్ని గెలుపు ఓటములని డిసైడ్ చేసేది కూడా మహిళలే. ఆలోచించండి మహిళలంతా. ఇవాళ తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. బెల్ట్ షాపుల విధ్వంసం, బెల్ట్ షాపుల, వైన్ షాపుల అరాచకంతో గ్రామాల్లో ఉన్న యువత మొత్తం నిర్వీర్యం అయిపోతున్నది. గాంజా, డ్రగ్స్ మొత్తం గ్రామాలకు వచ్చేసింది. ఒక్కసారి మహిళలంతా ఆలోచించి ప్రభుత్వాలకి మనం ఎజెండా ఫిక్స్ చేయాలి. ఇక మీరు ఇట్లా పనిచేస్తేనే మేము మీకు ఓటేస్తామని చెప్పే విధంగా మన కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇంట్లో ఉన్న మహిళలే ఈ పని చేయగలుగుతారు, పనిచేస్తున్న మహిళలే ఈ పని చేయగలుగుతారు. సో ఈ మహిళలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి గ్రామీణ ఓటర్లు. సో దయచేసి మీ చేతిలోనే ఉంది. స్థానిక సంస్థలకు మరికొంత సమయం బట్టే అవకాశం ఉందట. నేను అనుకోవడం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే అవకాశం కనబడుతున్నది. ఆ బిల్లులు అవి ఇవి అనుకుంటా ఈ డ్రామా అంతా నడుస్తూ ఉన్నది. సో అందుకే ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ తర్వాత పెడితే జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ వచ్చి లోకల్ బాడీస్లో కూడా గెలుస్తామన్న ఒక అంచనాతో ఎలక్షన్స్ పెట్టే అవకాశం కనబడుతున్నది.